కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు యుద్ధ విమానాన్ని నడిపారు. ఏరో ఇండియా 2025లో భాగంగా యుద్ధ విమానాన్ని ఆయన నడిపారు. యుద్ధ విమానాన్ని నడపడం మర్చిపోలేని అనుభూతి అంటూ కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. HJT-36 SS అనే అద్భుతమైన జెట్ విమానంలో ప్రయాణించే అరుదైన అవకాశం లభించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆత్మనిర్భర్ భారత్ లక్ష్య సాధనలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కొత్త శిఖరాలను చేరుకోవడం ఆనందంగా ఉంది. ఏరో ఇండియా 2025లో భాగంగా యుద్ధ విమానాన్ని నడపడం మర్చిపోలేని అనుభూతినిచ్చింది అని కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఈ సందర్భంగా ఆయన ట్విట్టర్లో ఇలా రాసుకొచ్చారు. ఏరో ఇండియా 2025లో భాగంగా యుద్ధ విమానాన్ని నడపడం మర్చిపోలేని అనుభూతినిచ్చింది. HAL స్వదేశంలోని సగర్వంగా తయారు చేసిన HJT-36 SS అనే అద్భుతమైన జెట్ విమానంలో ప్రయాణించే అరుదైన అవకాశం లభించింది. విమానయాన రక్షణ తయారీలో రోజుకు రోజుకు పెరుగుతున్న పరాక్రమానికి ఈ స్వదేశీ అద్భుతం నిదర్శనం. ప్రధాని నరేంద్ర మోదీ ఆత్మనిర్భర్ భారత్ లక్ష్య సాధనలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కొత్త శిఖరాలకు చేరుకోవడం ఆనందంగా ఉంది అని రాసుకొచ్చారు. ద్వైవార్షిక ఏరో ఇండియా 15వ ఎడిషన్ సోమవారం యాలహంకోలోని ఎయిర్ ఫోర్స్ స్టేషన్లో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చేతుల మీదుగా ప్రారంభమైంది. ఈ ఏరో ఇండియా 2025లో అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ యొక్క పూర్తిస్థాయి ఇంజనీరింగ్ మోడల్ను ఆవిష్కరించారు. దీంతో భారతదేశం తన వైమానిక పోరాట సామర్థ్యాలను బలోపేతం చేసే దిశగా ఒక ముఖ్యమైన అడుగు వేసింది. దేశీయ 5వ తరం స్టెల్త్ పోరాటానికి సంబంధించిన మొదటి బహిరంగ ప్రదర్శనగా గుర్తించబడింది. AMCA అనేది భారతీయ వైమానిక దళం అవసరాలను తీర్చడానికి రూపొందించబడిన జంట ఇంజన్. 25 టన్నుల బరువుతో దాని విభాగంలో అత్యంత అధునాతన యుద్ధ విమానాలతో ఒకటిగా నిలిచింది. ADA అధునాతన నిర్ణయాధికారం కోసం AI శక్తితో కూడిన ఎలక్ట్రానిక్ పైలట్, నిజ సమయ పోరాట సమన్వయం కోసం నెట్ సెంట్రిక్ వార్ఫేర్ సిస్టమ్లు మెరుగుపరచడం కోసం అంతర్గత వెపన్ బేతో సహా అత్యాధునిక సాంకేతికతలను AMCAలో ఏకీకృతం చేసింది.